హాయ్ ఫ్రెండ్స్, పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైనా ఒక వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఈ వాల్యూ అనేది ఏమి? సో క్యారెక్టర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, ప్లస్ సంథింగ్ అనేది ఒకటి స్టోర్ చేసుకుంటున్నాం. ఆ సంథింగ్ అనే దాన్నే డేటా టైప్. ఓకేనా. వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం, బట్ ఏం చేసుకుంటాం, దాన్ని డేటా టైప్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇది వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. హలో వరల్డ్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఈ హలో వరల్డ్ అనేది క్యారెక్టర్స్ కాబట్టి దాన్ని స్ట్రింగ్ అంటారు. ఈ డేటా టైప్ యొక్క నేమ్ వచ్చేసింది స్ట్రింగ్. అలాగే నెంబర్స్ స్టోర్ చేసుకుంటే ఇంటీజర్ అంటారు. తర్వాత పాయింట్స్ 30.50 అంటే ఫ్లోట్ అంటారు. అంటే ఇది డిఫరెంట్ అమ్మ. ఇది ఇంటీజరు, ఇది ఫ్లోట్. ఎందుకు? పాయింట్స్ వచ్చాయి కాబట్టి. ఓకే. నెక్స్ట్ ట్రూ వచ్చింది అనుకో, అప్పుడు ఎక్స్ ఈక్వల్ ట్రూ వచ్చిందంటే బులియన్ అంటారు. ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తే బులియన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ అరే. అరే వచ్చేసి అంటే ఏమంటే, అరే వచ్చేసి ఇప్పుడు మనం కొన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం దీంట్లో, ఏబిసి అని. దాన్ని అరే అంటారు. అరేలో కొన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోండి, దాన్ని అరే అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి న్యూ క్లాస్. అంటే మనం ఓన్గా క్లాస్ పెట్టడం, మనం ఓన్గా ఫంక్షన్ క్రియేట్ చేయడం, దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. మనం ఓన్గా చేయడం, మన ఇష్టం, మన ఫంక్షన్ని రన్ చేసుకోవడం అని ఆబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ నల్. నల్ అంటే ఏమి లేకపోవడమే. డొల్లా అంటాం కదా మనం. సో అరే ఇదంతా డొల్లా ఉంది అంటాం, డొల్లా ఏం లేదు ఇక్కడ అంటాం కదా, దాన్ని నల్ అంటాం. నల్ అంటే దాంట్లో ఏం లేకపోవడం. ఓకేనా. ఇప్పుడు మనం కోడింగ్లో చూద్దాం. సో కోడింగ్ ఎలా చేయాలి? సో మనం జాంప్ ఆన్ చేసుకోవాలి. జాంప్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మనం కోడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. సో మనకి ఫస్ట్ పిహెచ్పి క్లోజ్ ట్యాగ్. సో ఇది ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ అనే వేరియబుల్లో ప్రేమ్ కుమార్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఎకో ఏమనిస్తాం? $x అని ఇస్తాం. ఇది తెలిసిందే మీకు. ఓకేనా. ఇప్పుడు మనం లైవ్లో చూడాలంటే లోకల్ హోస్ట్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. మీకు ఐడియా ఉంది కదా, లోకల్ హోస్ట్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క డేటా టైప్ ఏమో తెలుసుకోవాలి. దానికి యూజ్ చేసే దాన్ని ఏమంటారు అంటే వేర్ డంప్. సో వేర్ డంప్ $x. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పక్కన వచ్చింది కదా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం డాట్ ఇచ్చి బిఆర్ ట్యాగ్ ఇవ్వాలి. వచ్చేసిందా? ఇది స్ట్రింగ్ అనమాట. సో ప్రేమ్ కుమార్ అనేది స్ట్రింగ్. ఇప్పుడు మనం వాల్యూని స్టోర్ చేసుకున్నాం. వాల్యూని ఎలా స్టోర్ చేసుకోవాలి? ఇప్పుడు 30 ఇస్తే వాల్యూ వస్తుంది. సో ఇంట్, ఇది ఇంటీజర్. ఓకేనా. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ కూడా ఇస్తాం, ఫ్లోట్. సో ఫ్లోట్ అంటే 20.05 ఫ్లోట్ వాల్యూ. దీన్ని ఫ్లోట్ వాల్యూ అంటారు. సో చూద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది? ఫ్లోట్ అని వచ్చేసింది. ఎందుకు? ఇది వచ్చేసి ఇంటీజరు. సో నేను చెప్తాను, ఇది స్ట్రింగ్. ఓకేనా. ఇది వచ్చేసి ఇంటీజర్. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్లోట్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ట్రూ. గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. ఈక్వల్స్ టు ట్రూ. సో ట్రూ ఏమొస్తుంది అంటే బులియన్ వస్తుంది. చూడండి, ట్రూకి బులియన్. 1 అంటే ట్రూ అమ్మ, 0 అంటే ఫాల్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫాల్స్ అని ఇస్తాం. ఫాల్స్ ఇస్తే ఫాల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ 0 రాలేదు కదా, రాకపోయినా నో ప్రాబ్లం, ఇది ఫాల్సే.
ఓకేనా, దీన్ని బుల్ అంటారు. బులియన్, బులియన్. నెక్స్ట్ అరే. సో x ఈజ్ ఈక్వల్స్ టు అరే ఏ కామా బి కామా సి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఏమైంది, ఇది స్ట్రింగ్ కన్వర్ట్ అయింది. కానీ ఇక్కడ అరే కదా మనం, సో అరేలో మనం పర్టికులర్గా ఒకదాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఇక్కడ మనం 1 అని ఇచ్చాను, 1 ఇస్తే ఏమొస్తుందంటే బి వస్తుంది. ఎందుకు బి? ఇక్కడ 1లో ఏం స్టోర్ అయింది, బి స్టోర్ అయింది. చూడండి ఇక్కడ 1లో ఏం స్టోర్ అయింది, బి స్టోర్ అయింది, అందుకు బి చూపిస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను, స్క్వేర్ బ్రాకెట్ 1 అని ఇచ్చాను. సో ఈ అరేలో మనకి 1 కావాలి, ఇది 0, ఇది 1, 2. అదే 2 ఇచ్చాను అనుకోండి, 2 ఇస్తే ఇక్కడ సి వస్తుంది. ఎందుకు, 2లో ఏం స్టోర్ అయింది, సి స్టోర్ అయింది. సో ఇది 0 అనుకోవాలి, ఎప్పుడైనా సరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని అరే అంటారు. అరే. నెక్స్ట్ ఎకో. నెక్స్ట్ వచ్చేసి నల్. నెక్స్ట్ వచ్చేసి నల్. నల్ ఇచ్చాను కదా, ఈ నల్ ఇచ్చేటప్పుడు ఈ 2 అనేది తీసేయాలి. ఎందుకు, ఈ 2 అనేది అరేకి సంబంధించినది, సో మనకి ఇక్కడ అవసరం లేదు. సో అరే అరే యూజ్ చేసినప్పుడే మనం స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి. సో నల్. నల్ అంటే ఏం లేదు. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. సో ఇది స్ట్రింగ్, ఇది ఇంటూ, ఫ్లోట్, బులియన్, అరే అండ్ నల్. సో ఇలా స్టోర్ చేసుకోవాలి. వీటిని డేటా టైప్స్ అంటారు. ఇంకా కంటిన్యూస్గా ఇవి అమ్మ డేటా టైప్స్ వస్తాయి. సో అది ఒక టైప్ అనమాట. ఒకవేళ ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ నేను ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చాను. సపోజ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చాను, ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది. ఎందుకు స్ట్రింగ్ అవుతుందంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చాను, అందుకు అది స్ట్రింగ్ అవుతుంది. బట్ మనం ఇచ్చింది ఇంటే, ఇన్వర్టెడ్ కామర్స్ లేకుంటే అది ఇంట్ అయిపోతుంది, ఇంటీజర్. ఇంట్ అంటే ఏం లేదమ్మా, నెంబర్స్. స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్లో పెట్టే ప్రతిదీ స్ట్రింగ్ అవుతుంది. అది నెంబర్ కానీ, ఫోర్ట్ కానీ, ఇంకోటి కానీ, అది స్ట్రింగ్ కిందకే తీసుకుంటుంది. ఒకవేళ అది లేకపోతే అది ఇంటీజర్ అనే ఉంటుంది. ఇంటీజర్ కావాలంటే ఖచ్చితంగా నెంబర్ అయి ఉండాలి. మళ్ళీ మీరు ఇక్కడ సార్ ఇక్కడ ఓన్లీ ప్రేమ్ కుమార్ ఇస్తానంటే తీసుకో. చూడండి ఎర్రర్ వచ్చింది. కానీ ఇది స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ కాబట్టి మనకి ఇన్వర్టెడ్ కామర్స్లోనే పెట్టాలి. ఓకేనా, అర్థమైందా? ఓకే, అది కూడా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.